తమిళనాడు రాజకీయం ఒక కుదుపు కుదిపింది. అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు అన్నాడీఎంకే బీజేపీ వీళ్ళందరూ జట్టు కడితే అన్నాడీఎంకేలో శశికళ ఒక గ్రూపుగా ఉంది, అట్లాగే పన్నీర్ సెల్వం ఒక గ్రూపుగా ఉన్నారు. వాళ్ళని బహిష్కరించడం, వాళ్ళు వేరే గ్రూపులు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా యాక్టివ్గా లేరు. అయితే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నటువంటి వేళ సెంగొట్టియన్ ఇంతకుముందు మంత్రి, కేంద్ర మంత్రిగా కూడా చేశాడు, రాష్ట్ర మంత్రిగా కూడా చేశాడు. తను వెళ్ళి వాళ్ళిద్దరితో కలిసి ఒక పిలుపునిచ్చాడు. అన్నాడీఎంకేలో ఉన్నటువంటి గ్రూపులన్నీ ఒక్క తాటి మీదకి వచ్చేయాలని. అంటే పళనిస్వామిది ఒక గ్రూపు, పన్నీర్ సెల్వంది ఒక గ్రూపు, శశికళది ఒక గ్రూపు అన్నటువంటిది సెంగొట్టియన్ భావన. దాని మీద ఆగ్రహించినటువంటి పళనిస్వామి సెంగొట్టియన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. తద్వారా ఇప్పుడు ఆయన పన్నీర్ సెల్వం దగ్గరికి వెళ్తాడా, శశికళ దగ్గరికి వెళ్తాడా, లేకపోతే ఈయన ఇంకో గ్రూప్ పెడతాడా తెలియదు. తమిళనాడులో డిఎంకేకి వచ్చేటప్పటికి అటు విజయ్ థ్రెట్ ఉందనుకుంటే అది బీజేపీకి థ్రెట్టా, విజయ్ థ్రెట్ అనేటటువంటిది ఏఐడిఎంకేకి థ్రెట్టా, డిఎంకేకి థ్రెట్టా అనేది తేలాల్సి ఉందనుకుంటున్నప్పుడు ఏఐడిఎంకేలో ఈ విభేదాలు అన్నది పరాకాష్ఠకి చేరింది.